ఐపీఎల్ 18వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ప్లేయర్లను మార్చినా, కెప్టెన్ను మార్చినా ఆ జట్టు యొక్క ఆట తీరులో మాత్రము ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ ఎడిషన్లో ముంబైతో జరిగినటువంటి తొలి మ్యాచ్లో మాత్రమే గెలిచినటువంటి సిఎస్కే ఆ తర్వాత ఆడినటువంటి అన్ని మ్యాచ్లలోనూ పరాజయం పాలైంది. నిన్న అంటే ఏప్రిల్ 11 శుక్రవారం నాడు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి ఈ టోర్నీలోనే వరుసగా 5వ ఓటమిని మూటగట్టుకుంది సిఎస్కే. టోర్నీ చరిత్రలో ఇది బంతుల పరంగా అతిపెద్ద చెత్త ఓటమి. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకు మాత్రమే పరిమితమైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో శివన్ దుబే 29 బంతుల్లో 31 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రచిన్ రవీంద్ర 4 పరుగులకు, డెవాన్ కాన్వే 12 పరుగులకు, త్రిపాఠి 16 పరుగులకు, దీపక్ హుడా డకౌట్, రవిచంద్రన్ అశ్విన్ 1 పరుగు, రవీంద్ర జడేజా డకౌట్, ఎంఎస్ ధోని 1 పరుగు. ఇలా అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, మొయిన్ అలీ, వైభవ్ అరోరా వీరిద్దరూ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 104 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కేకేఆర్కు ఓపెనర్లు డీకాక్, నరైన్ అద్భుతమైనటువంటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. సో పరుగులు చేయడానికి సిఎస్కే బ్యాటర్లు నానా తంటాలు పడ్డ చోట కేకేఆర్ బ్యాటర్లు మాత్రము అద్భుతంగా బ్యాట్ జులిపించి వేగంగా పరుగులు సాధించారు. డీకాకు 16 బంతుల్లోనే 3 సిక్సర్లతోటి 23 పరుగులు చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో బౌల్డ్ అయితే మరొక ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు ఏకంగా 5 సిక్సర్లతోటి 44 పరుగులు సాధించాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 17 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రింకు సింగ్ 12 బంతుల్లోనే 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. రహానే ఆ తర్వాత సునీల్ నరైన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు కేవలం 18 బంతుల్లోనే 39 పరుగులు జోడిస్తే ఇక రహానే అండ్ రింకు సింగ్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 19 బంతుల్లో 22 పరుగులు జోడించి మొత్తానికి కేకేఆర్కు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టారు. రవీంద్ర జడేజా వేసినటువంటి ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి రింకు సింగ్ కేకేఆర్కు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టాడు. దీంతో 10.1 ఓవర్లలోనే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ అండ్ నూర్ అహ్మద్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లందరూ కూడా పూర్తిగా దారుణంగా విఫలమయ్యారు. నూర్ అహ్మద్ ఒక్కడే 2 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే సిఎస్కే బ్యాటింగ్, ఆ తర్వాత కేకేఆర్ బ్యాటింగ్, ఈ ఇద్దరి బ్యాటింగ్ చూసినట్లయితే అసలు వీరిద్దరూ బ్యాటింగ్ చేసింది ఒకే పిచ్ పైన అనేటువంటి డౌట్ వస్తుంది. ఎందుకంటే అంతకు కాసేపు ముందు అదే పిచ్ పైన బ్యాటింగ్ చేసినటువంటి సిఎస్కే బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు, ఆపసోపాలు పడ్డారు. సో అది T20 మ్యాచ్ కాదు కదా, కనీసము వన్డే మ్యాచ్ తరహాలోనైనా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డటువంటి సిఎస్కే బ్యాటర్లు ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలో కేకేఆర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తే అద్భుతమైనటువంటి బౌండరీలు, సిక్సర్లతోటి పరుగుల వరద పారించారు. సో మరి సిఎస్కే బ్యాటర్లకు ఏమైంది? పిచ్లో ఏమైనా లోపం ఉందా అంటే అవును అని చెప్పలేము. ఎందుకంటే అదే పిచ్ పైన కేకేఆర్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. నలుగురికి నలుగురు కూడా బ్రహ్మాండంగా ఆడినారు, ఒక్కళ్ళు కూడా ఫెయిల్యూర్ కాలేదు. మరి అలాంటి పిచ్ పైన సిఎస్కే బ్యాటర్లలో ఒక్కరు కూడా బ్రహ్మాండంగా రాణించింది లేదు. సో ఖచ్చితంగా ఇది సిఎస్కే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో మొత్తం 6 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి 6 పాయింట్లు సాధించి 3వ స్థానానికి ఎగబాకింది. సో కేకేఆర్తో పాటుగా ఆర్సీబీ, పీబీకేఎస్, ఎల్ఎస్జీ ఈ 4 జట్లు కూడా 3 విజయాలు సాధించినప్పటికీ ఈ మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి నెట్ రన్ రేట్ను బ్రహ్మాండంగా మెరుగుపరుచుకున్నటువంటి కేకేఆర్ మిగతా జట్లను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరింది. ఇక ఈ ఓటమితోటి సిఎస్కే అదే 9వ స్థానంలో కొనసాగుతుంది. కాకపోతే దారుణంగా నెట్ రన్ రేటు పడిపోవడంతో -1.554గా సిఎస్కే యొక్క నెట్ రన్ రేటు పడిపోయింది. ఇక యథావిధిగా ఎస్ఆర్హెచ్ 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్లలో 4 విజయాలు 1 పరాజయంతో మొత్తం 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ కానీ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఈ 2 జట్లు 4 విజయాలు సాధించి చెరో 8 పాయింట్లు సాధించిన మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ మొదటి స్థానంలో, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత
పాయింట్ల పట్టికలో 3వ స్థానం నుండి 6వ స్థానం వరకు అంటే మొత్తము 4 జట్లు కూడా కేకేఆర్, ఆర్సీబీ, పీబీఎస్కే అండ్ ఎల్ఎస్జీ ఈ 4 జట్లు కూడా తలా 6 పాయింట్లు అంటే 3 విజయాలు సాధించి 6 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ 3వ స్థానంలో, ఆర్సీబీ 4వ స్థానంలో, పీబీకేఎస్ 5వ స్థానంలో, ఎల్ఎస్జీ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 మ్యాచ్లలో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 7వ స్థానంలో ఉంటే ముంబై ఇండియన్స్, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్లు కూడా 5 మ్యాచ్లు ఆడి, ముఖ్యంగా చెప్పాలంటే సిఎస్కే అయితే 6 మ్యాచ్లు ఆడింది. కానీ తలా ఒక విజయంతో మరి పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉన్నటువంటి ఎంఐ 8వ స్థానంలో, తర్వాత సిఎస్కే 9వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.